ఓం నమ శివాయ. మనం దక్ష యజ్ఞం అయిపోయిన తర్వాత అమ్మవారు హిమవంతుడికి, మేనకాదేవికి పార్వతీదేవిగా పుట్టడం, ఆవిడ పుట్టినందుకు హిమవంతుడు ఎంతో ఆనందపడడం, అమ్మవారు చక్కగా బాలస్వరూపంతో ఆ ఇంట్లో తిరుగాడుతూ ఉండడం వరకు తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారండి. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణ వత్సలతయా అన్నారు. అమ్మవారి గెడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం. వ్యాస భగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అనాకలిత సాదృశ్య చిపుక శ్రీ విరాజిత అన్నారు. అమ్మా, దేనికైనా ఉపమానం చెప్పవచ్చుమేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నాడు. అటువంటి గడ్డాన్ని శంకరాచార్యుల వారు వాత్సల్యము అనే మాట బిడ్డల పట్ల తండ్రికి, దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండే విశేషం. తండ్రి అయిన హిమవంతుడు పార్వతీదేవి గడ్డం పట్టుకుని బతిమాలుతూ శంకరాచార్యులు వారు చెప్పారు అంటే అది నిజంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఆ గడ్డం ఏది ఉందో అది హిమవంతుని చేత సృష్టించబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అంటే అమ్మవారు హిమవంతుడిని అంత అనుగ్రహించింది. అమ్మవారిని ఒక కూతురిగా ఆమె గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు. హిమవంతుడు నిజంగానే పార్వతీ కళ్యాణంలో అటువంటి వైభవాన్ని పొందాడు. ఆయన గడ్డం పట్టుకుని బతిమాలుతూ అమ్మా పార్వతి అన్నం తిన్నావా, అమ్మా పార్వతి పూజ చేసుకో అమ్మా అని బతిమాలిన ఆ గడ్డం హిమవంతుడు పుట్టుకున్నాడు అంటే ఎంత అదృష్టవంతుడో చూడండి. అసలు మనం ఆలోచించినట్లయితే దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు కదండి. దక్ష ప్రజాపతికి కూతురు సతీదేవిగా ఆవిడ దక్షిణ కుమార్తె. నిజంగా సుబ్రహ్మణ్య జననంలోనూ ఇంకో చోటో తాతగారిగా ఆయన వచ్చి కూర్చోగలిగిన అదృష్టం బ్రహ్మకి కొడుకైన దక్షుడికి ప్రజాపతి అయినా దానిని పొందగలడు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేతులా పాడు చేసుకుంటారు. అలా పాడు చేసుకున్నదేమిటో వాళ్ళకి తెలియదు. ప్రయత్నపూర్వకంగా మనం భగవద్ విషయాన్ని పట్టుకోవాలి. మిగిలిన కర్మ సంబంధమైన విషయాలు మనల్ని పాసాలు పట్టి ఈడ్చేసినట్టుగా ఈడ్చేస్తాయి. ఆ పనులు చేయడానికి మనం ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. అవన్నీ లాగేస్తూ ఉంటాయి మనల్ని. ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం వాసనల నుంచి దూరంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి ప్రయత్నం అవసరం. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం గట్టిగా చేసామనుకోండి, భగవంతుడు మన దగ్గరికి తీసుకెళ్తాడు. దక్షుడికి ఆ ప్రయత్నం చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కానీ దానిని తన యొక్క అజ్ఞానం చేత దానిని పోగొట్టుకున్నాడు. కానీ హిమవంతుడు అమ్మవారికి దగ్గరగా వచ్చి చక్కగా కళ్యాణంలో ఎంతో ఉన్నత స్థితిని పొందాడు. భక్తిగా ఉండడానికి ప్రయత్నం అవసరం. అలా ఉండడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలి. సాధారణంగా లోకంలో భగవత్ సంభవమైన విషయాలలో చాలా చిన్న చూపు ఉంటుంది. వచ్చిన విషయాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని పాదాలు పట్టుకునే అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు. హిమవంతుడు వినియోగించుకున్నాడు. ఆయన నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసత్రినయని కళ్యాణ యుక్త నిశాచర దర్పోన్నత సంహారి సదమల చండార్చిని యోగిని తరుణీయాగమ వందిత భగవతి తల్లి జగన్మోహిని. ఇందులో ఎక్కడైనా హిమవంతుడు అమ్మవారిని తన కూతురిగా మాట్లాడుతున్నట్టుందా? ఆయన కూతురిలో అమ్మవారినే దర్శనం చేశాడు. అమ్మవారు తన కడుపును పుట్టినందుకు పుట్టింది అన్న విషయం ఆయనకు తెలుసు. ఆ కూర్చున్న చిన్నపిల్ల చిన్ని పాదాలు చూస్తున్నాడు. ఆ చిన్న పాదాలను పట్టుకుని అమ్మ ఈ పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా? ఈ పాదాలు నరుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత పూజించబడతాయి. నరులు దేవతలు కావాలనుకుంటారు. దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు. అసురులు నరులను, దేవతలను బాధించాలనుకుంటారు. ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం నీ పాదాలే పట్టుకోవాలి. నారాయణుడి చెల్లెలు నారాయణి, నారాయణుడు నారాయణి వీళ్ళిద్దరిది ఒకటే ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడు పరమభక్తులైన సాధు పురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వారు వెళ్ళి బాధ పెడతారో అప్పుడు అమ్మవారు తాను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి, నారాయణి అయిన అమ్మవారికి అవతారాలు ఉంటాయి. ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది, ఆయన అవతారాన్ని స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు. కానీ పరమేశ్వరుడు ఒక్కడు మాత్రం అలా అవతారాన్ని స్వీకరించడు. కాబట్టి నారాయణి శాంకరి శుభం చేయడమే మాత్రమే తెలిసి ఉన్నదానా, అపారమైన కారుణ్యం ఉన్నదానా అని స్తోత్రం చేశాడు. కేవలం ఒక రాక్షసికి తాను వరం ఇచ్చిన కారణం చేత అమ్మవారు వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు అని ఆయన తెలుసుకున్నాడు. హిమవంతుడు ఆమెని తిరనయ్యని అని సంబోధించాడు. ఇది చాలా గమ్మత్తైన విషయం. శంకరుడికి అమ్మవారికి ఉమ్మడి ఆస్తులు ఏమిటో తెలుసా అండి? 2 ఉన్నాయి. అందులో ఒకటి చంద్రరేఖ, రెండవది మూడవ కన్ను. ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది, శంకరుడికి ఉంటుంది. మనకి పంచకృత్యములు అని ఉంటాయి. పంచకృత్యములు అంటే సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అని తెలుసుకున్నాం.
సృష్టి అంటే జీవులను పుట్టించడం, స్థితి అంటే జీవులను కొంతకాలం ఉంచడం, లయ అంటే ఆ జీవులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేయడం లేదా పంచభూతాల్లోకి పిండాండాన్ని కలిపేయడం. తిరోధానము అంటే శరీరంతో ఉన్నప్పుడు భగవంతుడిని తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయను కప్పి ఉంచడం. అనుగ్రహం అంటే ఈ మాయను తీసివేసి భగవంతుడిలో కలిపివేయడం. ఈ 5 చేసేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. శంకరుడు ఈ 5 చేస్తాడు, అమ్మవారు ఈ 5 చేస్తుంది. పార్వతీ పరమేశ్వరుల తత్వమునందు ఒక గమ్మత్తు ఉందండి. శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది. అప్పుడు ఆమె ఇంట్లో గృహిణిలాగా ప్రవర్తిస్తుంది. అమ్మవారు పంచకృత్యములు చేసేటప్పుడు శంకరుడు చక్కగా పూజలు అందుకుంటూ అలా కూర్చుని ఉంటాడు. చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం, అందుకే అక్కడ ఆయన నటరాజుగా ఉంటాడు. మధురైలో అమ్మవారు మీనాక్షీదేవిది అధికారం, అక్కడ సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగా అలా కూర్చుని ఉంటాడు. ఇక్కడికి వస్తే ఈవిడిది, అక్కడికి వెడితే ఆయనది. గొప్ప మనస్సు, కానీ మనస్సు చేత ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన అనుకోవాలి. వాళ్ళిద్దరి మనస్సు ఒకటే, అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుని తింటుంది, ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆయనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ విషయాలు తెలియవని మధ్యలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకు తెలియని విషయాలంటూ ఏముంటాయండి. వాళ్ళ తత్వం అంత గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు ఈ లోకాలన్నిటినీ సాలెపురులాగా అల్లేస్తూ ఉంటారు, మళ్ళీ అలాగే లయం చేసేస్తారు. వాళ్ళ దాంపత్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ చిదంబరంలో అయ్యవారి ఆధిపత్యం, మధురైలో అమ్మవారి ఆధిపత్యం ఉండడం వల్ల తమిళనాడులో ఒక గమ్మత్తైన మాట అంటూ ఉంటారు. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు మీ మీ ఇల్లు చిదంబరమా మధురయ్య అంటారు. అంటే మగవారి ఆధిపత్యం ఉందా, ఆడవారి ఆధిపత్యం ఉందా అని అడుగుతూ ఉంటారనమాట. అలాగా సరదాగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మ, ఒకానొకప్పుడు నీవే ఈ కార్యాలన్నిటినీ నిర్వహణ చేస్తూ ఉంటావు. లయకారకత్వంతో నీకు కూడా మూడవ కన్ను ఉంది. ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడిన దానివై ఉంటావు, లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయే సాత్వికమైన రూపంతో ఉంటావు, లేదా మిక్కిలి సౌందర్య రూపంతో ఉంటావు. సౌందర్యం అంటే రక్షణ. ప్రపంచంలో అమ్మకన్నా రక్షించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు కదండి. నిశాచర దర్పోన్నత సంహరి అని పిలిచాడు. నిశాచర అనే మాటను జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. బాహ్యమునందు చూస్తే నిశాచరులు అంటే చీకట్లో తిరిగేవారు, రాక్షసులు. కానీ నిశాచరి అంటే అజ్ఞానము అనే చీకటిలో ఉండిపోయే వారి దర్పాన్ని సంహరించే తల్లి. కొంతమంది మా అంతటి వాళ్ళం మేమని చాలా విర్రవీగుతూ ఉంటారు. అలా తిరిగి తిరిగి ఆఖరణ వాళ్ళు భగవద్భక్తుని జోలికి వెళతారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. అప్పుడు వాడికి శక్తి రూపుడిగా ఉన్న అమ్మవారు అర్థం అవుతుంది. అప్పుడు వాడు నానా బాధలు పడతాడు. రావణాసురుడు అలాగే కదండి బాధలు పడ్డాడు. కాబట్టి అమ్మవారు ఆ రకంగా రక్షిస్తుంది. అమ్మ, నీవు యోగినివి, సర్వకాలంలో యోగమునందు ఉండేదానివి, తరుణివి. తరుణి అనేది ఒక గమ్మత్తైన మాట. తరుణి తాపసారాధ్య అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది. తరుణి అంటే యవ్వనమునందు ఉన్నది అని అర్థం. అమ్మవారు ఎప్పుడూ తరుణిగా ఉంటుంది. అసలు అమ్మవారికి వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు. ఆవిడ పేరు పూర్వజ, అన్నిటికన్నా ముందర ఉన్నది ఆవిడే, అందరికన్నా ముందు పుట్టింది ఆవిడే. అందరికన్నా ముందు పుడితే ఆవిడ జుట్టు ఇప్పుడు తెల్లగా ఉండాలి కదా, కానీ అమ్మవారి జుట్టు తెల్లగా ఉన్నట్టుగా మనం ధ్యానం చేసుకోకూడదు, అది చాలా తప్పైపోతుంది. అమ్మవారి జుట్టును ధ్యానం చేసేటప్పుడు నల్ల కలవల తుండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్న అమ్మవారి కేశపాసాన్ని దర్శనం చేయాలి. అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విచ్చిపోతుంది. నల్లటి కేశమును నల్లటి అజ్ఞానంను తీసివేయగలదు. మనం ధ్యానం చేస్తే అది మనకు తెలుస్తుంది. అమ్మవారికి సంబంధించిన వర్ణలలో మనం దేన్నైనా సరే అమ్మవారి మూర్తి యందు కూర్చుని మనం చూడొచ్చు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్నిటిని చాలా మర్యాదగా మాట్లాడాడండి. ఆయన మహానుభావుడు కనుక అన్నీ అలానే మాట్లాడతారు. కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయ అన్విత, మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన తొడల సౌందర్యం కలిగినది అని చెప్పారు. అంటే అక్కడ మనం మాతృత్వాన్ని చూడాలి. అమ్మవారి ముందర కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ అమ్మవారి అన్యంగాలని మనం దర్శనం చేయవచ్చు, కానీ అమ్మవారి జుట్టుముడిని దర్శనం చేయడం మాత్రం మనకి కుదరదు. మనం దానిని చూడలేం. మనం విగ్రహం వెనక్కి వెళ్ళకూడదు కదండి. అమ్మవారి వెనకాలకి వెళ్ళి దర్శనం చేయడం అంగీకరించబడదు. ఒక్క శివలింగానికి అయితేనే మనం వెనక్కి వెళ్ళగలం. మనం అమ్మవారి వెనక వైపుగా వెళ్ళలేం. కాబట్టి అమ్మవారి కబరీబంధం మనం ఎప్పుడైనా చూడగలమా అంటే మనకి ఎప్పుడూ కనబడదు. పైగా అమ్మవారి తల మీద కిరీటం, దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి, మనకి కనబడదు. కాబట్టి దానిని ఎవరు చూసారో వాళ్లే చెప్పవాలి. అమ్మవారి కేశపాస దర్శన ధ్యానంలో చేసిన వాళ్ళు గబుక్కున కళ్ళు విప్పుతారు. వాళ్ళకి గొప్ప సువాసనలు గుబాళిస్తాయి.
అమ్మవారి కేశపాసానికి సహజ సుగంధం ఉంటుందండి. దీని మీద సత్కీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది. సత్కీరుడు అనబడే ఒక కవి ఒకసారి శంకరుడు రాసి ఇచ్చిన ఒక శ్లోకాన్ని ధిక్కరించాడు. ఊరంతా ఎండిపోయి అన్నం లేకపోతే వారు బాధపడుతున్నారని శంకరుడు ఒక శ్లోకం రాసిస్తే, నక్కీరుడు అమ్మవారి కేశపాసానికి సుగంధం ఎక్కడ ఉంది, అవతలికి పొమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు. నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు, కుష్టు వ్యాధితో బాధపడతావు అన్నాడు. కానీ కైలాస దర్శనం చేస్తే నీకు ఆ వ్యాధి పోతుంది అని చెబితే నక్కీరుడు కైలాసం వద్దకు వెళ్ళాడు. కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో నక్కీరుడు గట్టెక్కాడు. అమ్మవారి కేశపాసానికి సహజమైన సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా మనకు తెలిసి ఉన్న సుగంధం కాదు. అది స్వర్గలోకంలో ఉండే పారిజాత వృక్షానికి విరిసిన పుష్పంలో ఎటువంటి సువాసన ఉంటుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాసానికి పట్టి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందడం అంటే ఆవిడ కేశపాస దర్శనం చేయడమే. కాబట్టి సహజంగా మనం కేశపాస దర్శనం చేయలేం. కాబట్టి ధ్యానించుకుని అమ్మవారి జుట్టు ఇలా ఉంటుంది నల్లగా అని చెప్పి మనం ధ్యానంలో తెలుసుకోవాలి. కంచిపీఠాన్ని అధిష్ఠించిన మహాపురుషులలో ఒక మహాపురుషుడు ఉండేవాడు. ఆ రోజులలో మద్రాసు నగరానికి చుట్టూ గోడ ఉండి గేట్లు పెట్టి ఉండేవి. రాత్రిళ్ళు లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు, బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన కంచిలో అమ్మవారికి అభిషేకం చేస్తూ దేవాలయంలో పైకి చూశారు. దేవాలయం శిథిలమవుతోంది. అమ్మ, ఆలయ పునర్నిర్మాణానికి నేను భక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని చెప్పి మద్రాసు వెళ్ళారు. అక్కడ రాత్రి అమ్మవారు ఆయన కలలోకి వచ్చి తన కేశపాసం చూపించింది. నీవు పాలతో అభిషేకం చేసి వచ్చేసావు, నా జుట్టు అట్టలు కట్టింది, డబ్బు నువ్వు తెచ్చుకోవాలా, సంకల్పం చేస్తే నేను ఇవ్వనా, నువ్వు వెంటనే కంచి వచ్చి అభిషేకం చెయ్యి అని చెప్పింది. ఆయన తిరిగి వచ్చాడు. అందరి దగ్గర నుంచి డబ్బు వచ్చి పడింది. కంచి దేవాలయం పునర్నిర్మాణం అయింది. పెద్ద పెద్ద క్రతువులు జరిగినప్పుడు అది కొన్ని లక్షల కోట్ల జన్మలను కాపాడగలిగింది. అయినప్పుడు అటువంటి క్రతువులను ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరి సొమ్ముతో దానిని చేయవద్దు. దానిలో అందరి ద్రవ్యం వేయించండి అని పరమాచార్య వారు చెప్పారు. అందరి ద్రవ్యం వేయిస్తే వాళ్ళందరికీ పురుషార్థం సిద్ధిస్తుందని ఆయన చెప్పేవారు. అలా వేయడం వలన ఆ ఫలితం ఇప్పుడు మనకి తెలియదు. కొన్ని కోట్ల జన్మలు అది మనల్ని కాపాడుతుంది. అమ్మవారి కేశపాసం సహజ సుగంధం కలిగినది. అది ఎప్పుడూ నల్లగా ఉంటుంది. ఆవిడది నిత్య యవ్వనం. ఆవిడ కాలానికి లొంగేది కాదు. కాలానికి లొంగితే ఆవిడ జుట్టు తెల్లబడిపోతుంది. ఆవిడ కాలానికి శాసకురాలు తప్పితే కాలానికి లొంగేది అటువంటి అమ్మవారు కాదు. ఈ తత్వాన్ని మనం మాంసనేత్రంతో చూడలేం. మనం ధ్యానమగ్నులై విశ్వాసంతో పొందే ప్రయత్నం చేయడం మొదలు పెడితే అమ్మవారి అనుగ్రహంతో మనం ఒకనాడు అటువంటి దర్శనం చేసి తీరుతాం. ఇప్పుడు అమ్మవారు హిమవంతుడింట్లో బాలగా ఉంది, కానీ ఆవిడ సహజ స్వరూపం తరుణి. హిమవంతుడు ఇక్కడ తత్వదర్శనం చేసుకున్నాడు. ఆమెని ఆగమవందిత అని పిలిచాడు. దీనినే వ్యాసభగవానుడు లలితా సహస్రనామంలో శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక అని రచన చేశారు. అసలు లలితా సహస్రనామాన్ని కనుక మనం చెప్పుకున్నట్టయితే ఏదో అర్థాన్ని ఒక సెకనులో చెప్పేసుకునేటట్టుగా కాకుండా ఒక్కొక్క అర్థానికి కొన్ని వేల, ఒక్కొక్క నామానికి కొంత ఒక 10 పేజీల అర్థాలు ఉండేటట్టుగా ఉంటాయండి. అసలు నిజంగాను అంత బాగుంటుంది లలిత. ఇప్పుడు కుదిరితే ఎప్పుడైనా నేను లలితా సహస్రనామాలు కనుక ఆ లలితాదేవి గురించి కానీ దేవి భాగవతం గురించి కానీ చెప్పాలనే ఉంది, భారతం చెప్పాలని ఉంది. కానీ నాకు ఆ సేకరణ చేయడానికి తగినటువంటి పుస్తకాలు దొరికి చక్కగా అందరికీ చెప్పగలిగే అదృష్టాన్ని ఆ బాబాగారు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నా ప్రయత్నంగా నేను చెప్పగలిగేటటువంటి అదృష్టాన్ని నాకిమ్మని చెప్పి మీరందరూ కూడా భగవంతుడికి వేడుకుంటే నా కోరిక మీ ద్వారా అయినా తీరుస్తాడేమో ఆ పరమేశ్వరుడు, చూద్దాం. కాబట్టి వేదమాత ప్రతిరోజు అమ్మవారి పాదాలకు నమస్కరించడం కోసమని వెడుతూ ఉంటుంది. సనాతన ధర్మానికి వేదం ప్రమాణం అండి. అమ్మవారు సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద 2 పాదాలు పెట్టుకుని ఉంటుంది. వేదమాత వెళ్ళి, అమ్మ నీ పాదాలకు ఒకసారి నమస్కరిస్తానని అమ్మవారి 2 పాదాల దగ్గర చేతులు వేసి తల వంచి అమ్మవారి పాదాలను తన శిరస్సుకు తగిలేటట్టుగా నమస్కరిస్తుంది. అమ్మవారి పాదాలకు ఉదయాన్నే లత్తుకు పెట్టుకుంటుంది. పొద్దుననే వేదమాత వెళ్ళింది కదండి, అందుకని ఆమె వెళ్ళేసరికి అమ్మవారి పాదాలకి పెట్టుబడిన లత్తుక ఇంకా పచ్చి పచ్చిగా ఉంటుంది, ఆరిపోదప్పుడే. ఎప్పుడైతే ఆ వేదమాత వెళ్ళి అలా తలపెట్టిందో ఆ పాపట ముందు ప్రదేశంలో అమ్మవారి కాలువేళ్లకు ఉన్న లత్తుక వేదమాత పాపట ప్రథమ భాగం నందు అంటుకుంటుంది. సింధూరాన్ని అలా పెట్టుకోవడం ఐశ్వర్యానికి, పాతివ్రత్యానికి, వైభవానికి చిహ్నం. వేదమాత తన పాపటలో పెట్టుకున్న సింధూరం తను పెట్టుకున్నది కాదు. అమ్మవారికి నమస్కరించినప్పుడు అమ్మవారి పాదాలకు ఉండే లత్తుక సింధూరంగా అంటుకుంటుంది. అందుకని హిమవంతుడు ఆమెను ఆగమవందిత, వేదముల చేత నమస్కరించబడినదానా అని పిలిచాడు. అమ్మ జగన్మోహిని, జగత్తునంతటినీ మోహింపజేయగలిగిన దానా అన్నాడు.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు అమ్మవారి నిజరూప దర్శనం చేయడానికి దేవేంద్రుడికి కూడా అధికారం ఉండదు. అమ్మవారు అటువంటి మోహన స్వరూపాన్ని చూడడానికి శంకరుడికి తప్పితే అన్యదేవతలకు అసలు అధికారమే లేదు. వాళ్ళు చూడలేరు. అందుకే దేవవేశ్యలు అమ్మవారిని చూడాలనిపిస్తే అమ్మవారి దర్శనం కోసం శంకరుడిలోకి ప్రవేశిస్తారని చెప్పబడింది. అమ్మవారిని ఉపాసన చేయడం వలననే శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో దానవులందరినీ మోహపెట్టాడు. అమ్మ షాడ్గుణ్య పరిపూర్ణరాల, కళ్యాణ సహితురాల, హేయగుణ రహితురాల, జగత్తుకు నిర్వాహకురాల తల్లి శ్రీమాత అని పిలిచి పొంగిపోతూ ఒక మాట అన్నాడు. నీయందే సకలగిరులను, నీయందే మహార్ణవములు, నిలయున్ జగములు, నీయందే ఉద్భవించును, నీయందే అడిగియుండు నిరుపమమూర్తి అన్నాడు ఆయన. ఈ లోకాలు ఈ కొండలు అన్నీ నీలో పుడుతున్నాయి, కానీ ఈవేళ లోకం ఈ కొండకు నీవు పుట్టావు అంటోంది, హిమవంతుడికి నీవు పుట్టావు అంటోంది. కానీ అమ్మ అసలు రహస్యం ఏమిటో తెలుసా? మేమే నీలో ఉంటాం, నీ యందు పుట్టాం, నీ యందు పెరిగాం, నీ యందు కలిసిపోతాం. కానీ ఇవాళ నాకీ వైభవాన్ని ఇచ్చావు, నీవు నాకు కూతురిని లోకం, నీవు నాకు కూతురివి అని లోకం అనేటట్టుగా నా యశస్సునిచ్చావు. ఏం ఆశ్చర్యం అమ్మా! ఈవేళ నీవు నా కడుపున పుట్టావు, నీవు పెద్దదానం అవుతున్నావు. ఇప్పుడు నేను నీకు భర్తను వెతకాలి, కానీ నేను నీకు భర్తను వెతకక్కర్లేదు. నీవు సతిగా ఉన్నా శివుడి సొత్తు, నీవు పార్వతిగా ఉన్నా శివుడి సొత్తు. ఇప్పుడు నీ కోసం శంకరుడు వస్తాడు, అప్పుడు శంకరుడికి నేను కన్యాదానం చేస్తాను. లోకమంతా పార్వతీదేవిని పరమశివుని కన్యాదానం చేసినవాడు హిమవంతుడు అంటుంది. అది నాకు ఎంత అదృష్టం అమ్మా! అమ్మా, నేను ఎంతో భాగ్యాన్ని పొందుకుపోతున్నాను. నిన్ను తెలుసుకోవడం ఒక శంకరుడికే సాధ్యం. శంకరుడు నీ ఒక్కదానికే తెలుస్తాడు. మీ ఇద్దరి మనసులు తెలుసుకోవడం ఎవరికి తరం? నీవు పార్వతిగా పుట్టినది పరమశివుడిని చేరడానికే కదా. మీరిద్దరూ కలిసి హిమవంతుడు కన్యాదానం చేశాడు అన్న భాగ్యాన్ని నాకు కృప చేయాలి. అంతేగాని యథార్థానికి మీరు నాకు అర్థం అవుతారా? అమ్మా, నేను ఒక మానుని. మాను కదలిక లేకుండా ఉంటుంది. పర్వతం ఒక మాను లాంటిది. నేను మనుష్యుడిని కూడా కాను, ఒక దేవతను కాను, ఒక గంధర్వుడిని కాను, కింపురుషుడిని కాను. కేవలం కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఒక పర్వతాన్ని. నాలాంటి వాళ్ళు నీకు ఎందరో బిడ్డలు ఉండి ఉంటారు, కానీ నీ కారుణ్యానికి అవధి లేదు. ఇవాళ కదలిక లేకుండా ఉండిపోయే ఒక కొండకు నీవు కూతురు అయ్యావు. పర్వతరాజు కూతురు పార్వతి అని పేరు పెట్టుకున్నావు. నేను నీ బిడ్డను, కానీ ఇవాళ నన్ను నీ తండ్రిని చేసావు. ఏమి ఆశ్చర్యకరమైన లీలమ్మా నీది అని చేయి పట్టుకుని ఆ అమ్మాయిని ఎంతో సంతోషంగా మేనక దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇంతలో మళ్ళీ మాయ ఆవహించింది. ఏమీ తెలియని దానిగా పార్వతీదేవి చిన్నపిల్లలాగా అక్కడ నిలబడితే మేనకాదేవి పొంగిపోయి అంటుంది, నిజంగా పోతనగారేనండి. మహానుభావుడు అమ్మవారిని ఏం దర్శనం చేశారో చూడండి. పోతనగారి ఘంటానికి ఆ పద్యాలు ఏం పడ్డాయో గమనించండి. మేనకాదేవి అందుట, రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రా కన్యకామిణి రాజబింబాస్య రావమ్మ యౌవన రాజ్యలక్ష్మి రావో మహాకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావోమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల నంకించి యంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలవ తండ్రి చేయిడిగ్గి తద్దయ వేట్కతో కామనీలలామ గౌరియపుడు. ఎంత అదృష్టవంతురాలండి మేనకాదేవి. అసలు ఆడపిల్లని అంత అమ్మవారిలా చూసి ఈ రోజుల్లో చక్కగా ప్రతి ఆడవారిలోనూ మీనాక్షిదేవిని చూడాలి, కామాక్షిదేవిని చూడాలి అంటారు. అలాగా చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకుంటారు, ఎంతో అందంగా చూసుకుంటారు ఆ పిల్లని. ఎటువంటి వాడికి ఇస్తారో ఏం చేస్తాడో అని తెలియకుండా ఉంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా అంత ఆనందంగా ఉంది ఆ పిల్లంటే తల్లిదండ్రులు పొంగిపోతారు, లేదంటే ఎంతో కుంగిపోతారు. అంత అపురూపంగా చూసుకున్న ఆ పిల్లని ఆ పిల్లవాడు ఏమైనా చేసేసాడేమో, ఏమవుతుందో అంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఆడపిల్ల కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా దురాగతాలు చేసేటువంటి పురుషులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇంతటి చక్కటి ఆడపిల్లని ఎంతలాగా అమ్మవారిని స్తోత్రం చేశారో అలాగే మనం కూడా మన పిల్లల్ని అలాగే పెంచుకుంటాం కదండి. కాబట్టి తండ్రి చేయి పట్టుకుని తీసుకువస్తుంటే మేనకాదేవి రారమ్మని పిలుస్తుంటే పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కౌకలించేసుకుంటే మేనకాదేవి ఆ పిల్లకు తల్లిని అయ్యానని పొంగిపోయి పిల్లని ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకుని ముఖాన్ని గట్టిగా గుండెలకి అదుముకుందిట. ఆ మేనకాదేవి యొక్క ఆనందాన్ని, ఆవిడ యొక్క సంతోషాన్ని మళ్ళీ రేపు మనం ఇంకొంత తెలుసుకుందాం. పార్వతీదేవి వల్ల ఒక ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని మనం శివమహాపురాణంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పుట్టిన ఆడపిల్లని చులకంగా చూడకుండా చక్కగా
ఒక అమ్మవారిలాగా మనం దర్శనం చేస్తూ మంచి విషయాలు చెప్తూ ఏ రకంగా ఉండి ఏ రకంగా పెరగాలి అనే విషయాలని చక్కగా బోధన చేస్తూ తిట్టి కొట్టి కాకుండా మనం అందరం కూడా ఆడపిల్లలకి ధైర్యాన్ని చెబుతూ పరాయి పురుషులు ఎవరూ కూడా ఆడపిల్లని వేలెత్తి చూపేటట్టుగా చేయకుండా చక్కగా పెంచగలిగితే పార్వతీదేవి ఆ మహాలక్ష్మి మన ఇంట్లో తిరుగాడుతున్నట్టే ఉంటాయి. కాబట్టి పార్వతీదేవి యొక్క పుట్టుక వలన ఆ మేనకాదేవి యొక్క సంతోషాన్ని మనం రేపు ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.